హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు చికెన్ కర్రీ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. సో చికెన్ కర్రీ కోసం నేను ఒక 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఒక కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఫస్ట్గా ఆనియన్స్, అందులో కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం మిక్స్ చేస్తున్నాను. ఒక స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. సో కొద్దిగా అయ్యాక చికెన్ వేసుకుందాం. అందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపు, సో ఫస్ట్ ఉప్పు పసుపు వేసి మిక్స్ చేసుకుంటున్నానండి. సో ఒక 5 మినిట్స్కి ఇలా ఉంటుంది. చికెన్ అనేది వాటర్ వదులుతూ ఉంటుంది చూడండి. నెక్స్ట్ కారం వేసుకుందాం. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోండి, నార్మల్గా ఉండాలంటే కొంచెం చూసి వేసుకోండి. ఇప్పుడు టమాటోలు వేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి కడాయి మీద ఒక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి. అంటే మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ బట్టి వేసుకోండి. కొంచెం ఎక్కువ వాటరీగా ఉండాలంటే ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ చికెన్ మసాలా, నేనైతే ఆచి చికెన్ మసాలా వేసుకుంటాను. వేరే బ్రాండ్ ట్రై చేసాం కానీ నచ్చదు. ఆచి అయితే బాగుంటుందండి. సో 300 గ్రామ్స్ చికెన్, ఈ ప్యాకెట్ వచ్చేసి 200 గ్రామ్స్ ఎంతో ఉంటుంది. మొత్తం వేసేయచ్చు. వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో మళ్ళీ మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అలా వదిలేయండి. సో తర్వాత లిడ్ తీసాక ఇలా ఉంది చూడండి, అంత దగ్గరగా అయిపోయింది. సో నాకైతే కన్సిస్టెన్సీ చాలండి రైస్లో తినడానికి. మీకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా, లేదా అక్కర్లేదు. అండ్ టేస్ట్ చూసుకొని ఉప్పు తక్కువైతే ఉప్పు కారం యాడ్ చేసుకోండి. సో అంతేనండి, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సో లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుందాము పైనుంచి. సో కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆపేయడమే ఇంకా. సో అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా చికెన్ కర్రీ ఇలా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.